కళ్ళు చెదిరిపోయే ఇంటీరియర్స్, అట్ ద సేమ్ టైం హోమ్లీ ఫీల్ ఇచ్చే ఇంటీరియర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? చాలా మందికి ఇది ఒక డ్రీమ్ లాంటిది. స్కందాంశి ఇంటీరియర్స్ వాళ్ళు చేశారు ఈ ప్రాజెక్ట్. ఎంత బాగుంది తెలుసా అసలు! ఇంత ఇంటీరియర్స్, ఇంత క్లాసీ ఇంటీరియర్స్, ఇంత గ్రాండియర్ ఉన్న ఇంటీరియర్స్, అట్ ద సేమ్ టైం హోమ్లీ ఫీల్. ఒక్కసారి స్కందాంశి ఇంటీరియర్స్ వాళ్ళు మీకు ఇంటీరియర్ డిజైన్ చేయిస్తే డౌన్ ద లైన్ ఒక 50, 60, 70 ఏళ్ళు మీరు అసలు దాన్ని టచ్ చేయక్కర్లేదనమాట. ప్రతిదీ వాళ్ళు ఇన్ డీటెయిల్గా చేసి పెడతారు. మన లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందో అనిపిస్తుంది ఈ ఫ్లాట్ ఇంటీరియర్స్ చూసిన తర్వాత. మనకి ఈ రూమ్లో అయితే ఆప్షన్స్ ఉన్నాయి, మన మూడ్ తగ్గట్టు వీ కెన్ చేంజ్ అనమాట. లైటింగ్ కానీ, లైట్ మ్యూజిక్ కానీ, పిల్లలకి అండ్ మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి ఎవరికి ఎలాంటి కావాలో మీరు జస్ట్ డీటెయిలింగ్ ఇస్తే మిగతా పనంతా వాళ్ళు చూసుకుంటారు. బొహీమియన్ స్టైల్లో కూడా ఉన్నాయి లోపల. నేను ఆల్రెడీ చూసాను, మీకు ఒకసారి చూపిస్తాను. ప్రతి ఇంచ్ ఇంత డీటెయిలింగ్ ఉన్నాయి. మనకి ఇంటికి గెస్ట్లు వచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడ చేయించారు ఇది అని అడుగుతారనమాట. మీకు ఇవాళ మచ్చుకి ఒకటి చూపిస్తాను, స్కందాంశి వాళ్ళ ఇంటీరియర్స్ వర్క్ ఎలా ఉంటుందో. అండ్ దట్టు ఇంత వర్క్ మీకు చూసిన తర్వాత మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. వీళ్ళు జస్ట్ ఇది 100 daysలో చేసి ఇచ్చేసాను. అండ్ బయట చూసారా, డోర్ దగ్గర నుంచే మీకు డీటెయిలింగ్ కనిపించేస్తుంది అనమాట. ఈ డోర్ హ్యాండిల్ చూడండి ఎలా ఉందో. మనం అడిగిన దానికి డబలే చేస్తారు కానీ తగ్గించి మాత్రం చేయరు. ఏదేది ఎక్కడ బెస్ట్, ఏ ఊర్లో బెస్ట్, ఏ కంట్రీలో బెస్ట్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చి చేయిస్తారు. మనకి ఎలాంటి హెడ్ఏక్ అవసరం లేదు. ఇన్ కేస్ మనకు నచ్చకపోతే వాళ్ళు వెరీ ఫ్రీలీ, ఫ్రెండ్లీ మనకి ఇది కాదా సరే ఇంకొకటి తెప్పిద్దాం, మీరు రెడీగా ఉండి ఇంట్లోకి వచ్చేంత వరకు, మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, మీరు సాటిస్ఫై అయ్యే వరకు వాళ్ళు మీతోనే ఉంటారు, వర్క్ చేస్తారు. స్కందాంశి ఇంటీరియర్స్ వాళ్ళ ప్రత్యేకత అది. వాళ్ళ వర్క్ ఏంటో ఈ ఫ్లాట్ చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది. కమ్ విత్ మీ. సోఫా సెట్ చూడండి, ఈ కాంబినేషన్, ఈ మెటీరియల్ నేను ఇప్పటిదాకా చూడలేదు. ఒక్కసారి ఈ డీటెయిల్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ డిజైన్ ఏంటి అనేది మనం మాట్లాడదాము. ఈ మొత్తం ఇంటీరియర్ డిజైన్కి కర్త కర్మ క్రియ రవి గారి వాళ్ళు మనతో ఉన్నారు. రవి ఆర్కిటెక్ట్ అనమాట. రవి గారిని ఒకసారి పిలిచి ఫుల్ డీటెయిల్స్ మనం అడుగుదాము. రవి గారు ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇన్ డీటెయిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి అసలు ఎక్కడ చేయించుకోవాలి ఇంటీరియర్స్, ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి దానికి ఒక్కొక్క చోట ఉంటాయన్నమాట. వాళ్ళు మొత్తం బర్డన్ తీసుకొని కొన్నిసార్లు వెక్స్ అయిపోతూ ఉంటారు, నా వల్ల కాదు ఇంక ఇది అని. బట్ స్కందాంశి ఇంటీరియర్స్ వాళ్ళు చక్కగా ఒక్కసారి డీటెయిలింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి మీరు తయారు చేస్తున్నారు. సో ఒక్కసారి రవి గారు మనం ఈ హాల్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒకసారి ఈ ఫ్లాట్ గురించి, ఇది ఎన్ని బెడ్రూమ్ అన్నది, దెన్ హాల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో 3 BHK ఫ్లాట్, చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ దో ద వెరీ బిగ్ ఫ్లాట్ యాక్చువల్గా ఇట్స్ ఆల్మోస్ట్ 2700 and SFT ఫ్లాట్. బట్ ఈవెన్ దో వీ మేడ్ ఇట్ ఇంటూ 3 bedroom. సో వాట్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పేస్. సో దెర్ ఇస్ ద plenty of space inside that we can show off. సో ఇక్కడ ఈ సోఫా సెట్ ఉంది కదా, ఇది ఈ గ్రీన్ కలర్, ఈ మెటీరియల్ నేను ఇంతవరకు చూడలేదు. యాక్చువల్లీ ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో ఈ మెటీరియల్ వచ్చేసి బాంబేలో మనం పర్టికులర్ గా ఒక వెండర్ దగ్గర నుంచి మనం సెలెక్ట్ చేసాం దీన్ని. సో దిస్ టుక్ ఆల్మోస్ట్ 27 days టు యాక్చువల్లీ టు మేక్ ఇట్. యాక్చువల్గా దిస్ ఇస్ నాటెడ్, హ్యాండ్ నాటెడ్, చేత్తో కుట్టిన మెటీరియల్. yes మ్యామ్. యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ, యాక్చువల్గా బ్యాక్ చూస్తే మీరు మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. సో దీంట్లో లోపల ఏంటంటే దీన్ని ఈ షేప్ లో తీసుకురావడం కోసం మనం యాక్చువల్గా దీంట్లో ఒకటి రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం యాక్చువల్గా హ్యాండ్ స్టిచ్ సెపరేట్ గా చేయించాం టు గెట్ దిస్ టెక్స్చర్. యాక్చువల్గా ఎందుకని ఈ పర్టికులర్ మెటీరియల్ చూస్ చేసుకున్నారు? సో ఇఫ్ యూ ఫీల్ దట్ కంఫర్ట్, యాక్చువల్గా ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ సాఫ్ట్ యాజ్ స్కిన్. సో టు గెట్ దట్ ఫర్ సాఫ్ట్ యాక్చువల్గా మనం దీన్ని ఇలా డిజైన్ చేసాం. నార్మల్గా దొరికే మెటీరియల్స్ కాకుండా మనకి ఐడియాలో లేని బియాండ్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ. ఇలాంటిది కూడా ఒకటి వేసుకోవచ్చా? దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది అంటే హ్యాండ్ నోటెడ్, సాఫ్ట్, మనకి గ్రిప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ ఇరిటేషన్ కూడా ఉండదు కదా? ఎస్, డెఫినెట్గా ఉండదు మేడం. అండ్ సేమ్ మనకి ఇక్కడ ఈ టేబుల్ కూడా అదే క్లాత్తో వచ్చింది. ఎస్, it's actually a center table come a footrest that we can use it as. So both ways we can use it actually. Center table actually go, see the client has 2 kids or very naughty actually, so we may not be able to place any kind of center table. So just for that actually we designed it in this way. Okay, ఇది వాటర్ ప్రూఫ్ అండి? It's not actually a waterproof ma'am, so definitely it's actually a cloth. Definitely it will take the water. We have to clean it. It's very easy cleaning for that, so just basic cleaning it can be done. ఇన్ని ఇంచెస్ టీవీ తీసుకున్నప్పుడు చాలా మంది లాంగ్ ఉండాలి సోఫా, అప్పుడే మంచి విజన్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇంత
పెద్ద టీవీ ఉంది, నేను ఇక్కడ కూర్చుంటే నాకు అసలు ఎలాంటి ఫీలే రాలేదు తెలుసా, చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ యాప్ట్గా అనిపించింది, డిస్టెన్స్ యాప్ట్ ఏమో అనిపించింది. ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే పర్టికులర్గా మనం ఏదైనా పర్టికులర్గా ప్రతి టీవీకి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, ఈవెన్ దో దట్ వీ టుక్ ఇన్ టు ద కన్సిడరేషన్, బట్ యూ విల్ నెవర్ ఫీల్ దట్ 85 inches టీవీ ఈస్ వెరీ క్లోజ్. దట్ అవే వీ హ్యావ్ డన్ దట్ యాక్చువల్లీ, దట్ a light impact gives more pleasant look actually. Okay. So we used a better light for that, so it doesn't give you that kind of effect. అండ్ ఇంకొకటి నేను బాగా గమనించింది ఈ ఫ్లాట్లో ఏంటి అంటే గోల్డ్ కాంబినేషన్, వుడ్, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి, క్రీమ్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఆ వాల్స్ కూడా మీరు చెప్పారు చాండ్లియర్ బిహైండ్ యూ, ఎంత బాగుంది తెలుసా, ఇది ఈజిప్షియన్ స్టైల్లో ఉంది అసలు. సో ఈ షాండ్లియర్ వచ్చేసి మనం పర్టికులర్ గా చైనా నుంచి యాక్చువల్ గా ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని. సో వీవ్ యాక్చువల్ గా వన్ ఆఫ్ ద వెండర్, సో దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రాస్ మెటల్ యాక్చువల్లీ. కంప్లీట్లీ బ్రాస్. యాక్చువల్గా లైట్ ఫోకస్ కన్నా మనకి ఏంటంటే ఇక్కడ మెటీరియల్ అనేది చాలా పర్టికులర్ గా మనం చూస్తున్నాము. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ మనం యాక్చువల్గా దీన్ని స్పెషల్ గా ఈ మోడల్ కొద్దిగా కస్టమైజ్ చేయించి తెచ్చుకున్నాం. సో ఎంత డిజైన్ చేసినా మనకి లైట్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మీరు చెప్పండి, ఈ గ్రీన్ సోఫా అండ్ దిస్ గోల్డ్ లైట్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ కాంబినేషన్స్ అంటారు, అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? సో క్లయింట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకు మేజర్ గా he gave it open challenge actually, that he wanted to use in all kind of moods అనేది అంటూ ఏం లేదు. సో he wanted to utilize as best as it possible. కంప్లీట్ గా మనం ఏదైతే చేసామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైట్ బేస్డ్ యాక్చువల్గా. ఈ లైట్ బేస్డ్ ని మనం ఏం చేసామంటే హోమ్ ఆటోమేషన్ నుంచి కంట్రోల్ చేసుకున్నాం. సో ఇది ఎవ్రీ లైట్ వాట్ వీ కెన్ సీ హియర్ ఈజ్ ఎ డిమబుల్ వన్. సో ఈ డిమబుల్ లైట్ లో ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న లైట్స్ అన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్, కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద వాల్, ఇది ఆల్మోస్ట్ రాక్ లాగా అనిపిస్తుంది. ఎస్, బిగ్ రాక్ లేకపోతే ఏంటి అసలు? రస్టిక్ గ్రానైట్ యాక్చువల్ గా. మనం దీన్ని ఓన్లీ ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది, ఇది వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. మనం యాక్చువల్ గా దీన్ని స్టోన్ లైఫ్ నుంచి ప్రొక్యూర్ చేసాం. అంటే ఇది క్లాసీ లుక్ ఉండి అట్ ద సేమ్ టైం ఈ కైండ్ ఆఫ్ వాల్స్ చూస్ చేసినప్పుడు వీఆర్ క్లోజ్ టు ద రూట్స్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంటీరియర్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెటీరియల్. సో ద వే దట్ వీ హ్యావ్ టు క్లబ్ దిస్ మెటీరియల్ ఈజ్ యాక్చువల్గా ఏమంటారంటే మనం మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసింది కూడా క్లబ్ చేయడం, మెటీరియల్ ని ఎలా క్లబ్ చేయాలి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అక్కడ చూస్తే చూడండి 7 houses. సో 7 houses యాక్చువల్గా శాండ్ స్టోన్ మీద మనం కార్వ్ చేయించాం దీన్ని పర్టికులర్ గా. అసలు ఎంత బాగుంది చూడండి, డీటెయిలింగ్ కూడా చక్కగా. హాల్లో వచ్చిన వెంటనే ఇలాంటిది ఒకటి కనిపిస్తే రథాల మీద సూర్యుడు వస్తున్నాడు అన్నట్లుగా సింబాలిక్ గా ఎంత బాగుంది చూడండి అసలు. ఇట్స్ యాక్చువల్లీ పాజిటివ్ వైబ్రేషన్ వాట్ వీ కెన్ కన్సిడర్ ఫర్. సో మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ ని కూడా ఎలివేట్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఓల్డ్ లైఫ్ స్టైల్. మనకి ఇంతకు ముందు ఏదైతే ఇండియాలో మనం లైఫ్ స్టైల్ ఉంటుందో దట్ రిఫ్లెక్ట్స్ త్రూ దేర్. ఇలాంటివన్నీ ఎక్కువగా కూడా వుడ్ లో కార్వింగ్ చేస్తారు. మనం దీన్ని పర్టికులర్ గా స్టోన్ లో కార్వింగ్ చేయించాం టు గెట్ దట్ స్టోన్ ఇంపాక్ట్ యాక్చువల్ గా. అండ్ ఇంకొకటి కమింగ్ టు ద సౌండ్ బార్, ఇంత టీవీకి ఇంత సౌండ్ బార్ పెట్టారు అండ్ ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ తక్కువ ఉంది. ఐ ఫెల్ట్ లైక్ అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే ఎక్కువ అనిపిస్తుందేమో, డెఫనింగ్ లా అయిపోద్దేమో అనుకున్నా కానీ బట్ ఇట్ వాస్ సో ఆడిబుల్, అంటే ప్రశాంతంగానే ఉంది మీరు వెన్ యూ ప్లేడ్ ఇట్. అండ్ ఇంకొకటి అక్కడ కూడా పెట్టారు స్పీకర్స్, ఇది కాకుండా వై ఇన్ని ఎందుకు? బేసిక్ గా ఏంటంటే మేము క్లయింట్ వాంటెడ్ పర్టికులర్లీ ఒక హోమ్ థియేటర్ అనేది హీ ఎక్స్పెక్టెడ్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ రూమ్, డెడికేటెడ్ రూమ్ హోమ్ థియేటర్ కి మనకు లేదు. సో వాట్ వీ హెవ్ డన్ ఈస్ రూమ్ ఎన్క్లోజ్ చేసేసి మనకు యాక్చువల్గా సఫిషియెంట్ సౌండ్ అనేది మనం యాక్చువల్గా ఫీల్ అవ్వాలి, లైక్ థియేటర్ ఇంపాక్ట్ అనేది మనకు రావాలి. ఫర్ దట్ రీజన్ వీ బాట్ దిస్ ఆన్ సౌండ్ బార్ అండ్ సరౌండ్ స్పీకర్స్ యాజ్ వెల్. సో ఇది మీకు ఈ ఏరియాకి థియేటర్ ఫీల్ ఇవ్వడం కోసం కంఫర్టబుల్గా ఉంటుంది. అదర్వైజ్ రెగ్యులర్గా ఏంటి అంటే మనం యాక్చువల్గా థియేటర్ ఇంపాక్ట్ కోసం వీ సపోజ్ టు హ్యావ్ అకౌస్టిక్స్, రూమ్ సైజ్ ప్రాపర్గా చూసుకోవాలి ఇదన్నీ. బట్ ఇక్కడ మనకు సఫిషియెంట్ స్పేస్ లేకపోవడం వల్ల డెఫినెట్లీ వీ ఎండెడ్ అప్ విత్ దిస్, బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ సొల్యూషన్ ఫర్ ద మినిమల్ స్పేస్. దిస్ హ్యాస్ అ బిల్ట్ ఇన్ ఎకో కన్జ్యూమింగ్ పార్ట్ యాక్చువల్లీ. సో ద మేజర్ సౌండ్ ఆఫ్ ఇట్ విల్ కన్జ్యూమ్ ఇట్ సెల్ఫ్. ఇదేంటి పాలరాయా? ఇది కూడా శాండ్ స్టోన్ మేడం. పర్టికులర్ గా ఇది కల్పవృక్షం అని చెప్పేసి చేయించాం మనము. సో ఇది యాక్చువల్ గా విత్ గోల్డ్ బ్రస్ట్ ఫినిష్ లో తీసుకున్నాము. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అగైన్ హ్యాండ్ కర్వ్డ్
and machine covered. Both of them is included over here. అసలు ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళబుద్ధి కాదేమో అంత ప్రశాంతంగా, అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, అండ్ లగ్జరీ చూడండి ఎంత బాగుందో. So this is actually a personal living cum dining in space actual గా ఇది. అండ్ ఇక్కడ ఇది యాక్చువల్లీ బెస్ట్ ఐడియా అండి, లివింగ్ స్పేస్లోనే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉండడం అనేది. ఆబ్వియస్గా టీవీ చూస్తూ దే హ్యావ్ లంచ్ ఆర్ డిన్నర్ కదా. Yes. సో మేజర్గా ఏంటంటే క్లయింట్కి కొద్దిగా పర్సనల్ క్లయింట్స్ అనేది విజిట్ చేస్తూ ఉంటారు. సో పర్సనల్ స్పేస్ కోసం దాన్ని పర్సనల్గా యాక్చువల్గా క్లోజ్ చేస్తాం మనం. ఈ ఫర్నిచర్ అండి, సో ఇది యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేసాం మేడం. ఇది ఇట్స్ ఎ కంప్లీట్ రిక్లైనర్ బేసిక్గా. అండ్ దీంట్లో వచ్చేసి మనం లెదర్ అనేది మనం హ్యాండ్ పిక్ లెదర్ మనం ఈ కాంబినేషన్కి మ్యాచ్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. అండ్ వెనక అది చూసారా, ఇది బేసిక్ గా ఏంటంటే ఎంటైర్ హౌస్ ఈజ్ కంప్లీట్లీ ఇంటూ మోడర్న్ ఫేస్. సో ఈ పర్టికులర్ కాంబినేషన్ మనం ఇలా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే క్లయింట్ వాంటెడ్ కంప్లీట్ గా లిటిల్ బిట్ ఎ బోహినీ స్టైల్ యాక్చువల్. సో ఈ డిజైన్ పర్టికులర్ గా వచ్చేసి మనం యాక్చువల్ గా మన ఎగ్జిస్టింగ్ ఒక ప్రాజెక్ట్ లో మన క్లయింట్ యాక్చువల్ గా చూసి దీన్ని లైక్ చేశాడు. సో హీ వాంటెడ్ సంథింగ్ సిమిలర్ గా ఇలా కావాలి అని చెప్పేసి, బట్ వీ డిడ్ లాట్ బెటర్ దెన్ దట్ by matching with the color combinations and all. Okay, ఈ కైండ్ ఆఫ్ డిజైన్ నేను ఈవెన్ వన్ క్రికెటర్స్ ఇంట్లో కూడా చూసాను. Yes, actually ga. So that was into a different style of factor lo untundi. Yes. Wall is actually connected with puja room. So we have considered in that way actually. కలర్ ఆఫ్ ది కార్పెట్ కూడా దిస్ రస్టిక్ ఏమంటారు ఇది? This is a tan actually ga. So tan lo manaku darker shades ostundi. Most of them we can say that dark orange అని చెప్పేసి. This is so soft also. So this is in multiple places నుంచి తీసుకొచ్చాం మేడం మనం ఇవన్నీ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్గా సెలెక్టెడ్ పీసెస్. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం షాపింగ్ చేసింది. సో ఇవన్నీ సెలెక్షన్లో మీదే మేజర్ రోల్, అంటే క్లయింట్కి ఏమి ఇబ్బంది లేదు కదా మీతో పాటు కూర్చొని డిస్కషన్స్ అక్కడి నుంచి తేవాలి ఇక్కడి నుంచి తేవాలి. సో యూ గేవ్ హిమ్ ఆప్షన్స్ అండ్ హీ సెలెక్టెడ్. క్లయింట్ ఇంటెన్షన్ ని బట్టి మనం యాక్చువల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఇట్ కమ్స్ హియర్ వీ హావ్ రివ్యూడ్ 20 times in the office. బ్యాక్ మనం కూర్చొని ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇట్ కేమ్ ఓవర్ హియర్. అండ్ దట్ వాల్ క్లాక్ ఆల్సో ఈ కాంబినేషన్ కి తగ్గట్టే ఉంది చూడండి. అది కస్టమైజ్డా కాదు కదా? ఇది కస్టమైజ్డ్ కాదు మేడం, ఇట్స్ ఎ డెకోర్ ఐటమ్. బట్ కరెక్ట్ గా దొరికింది అది. yes we found almost like ఒక 30-40 వెబ్సైట్స్ నుంచి బ్రౌజ్ చేసి మనం యాక్చువల్ గా సెలెక్ట్ చేసాం. ఓకే ఓకే. అండ్ ఒక్కసారి లైటింగ్ గురించి మనం చెప్పారు కదా ఇందాక, కస్టమైజ్ చేసుకోవచ్చు మన లైటింగ్ అని. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి ఎలాగా? ఇది క్యూస్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ మ్యామ్. సో దీంట్లో ఏంటంటే సో బేసిక్ గా వీ హ్యావ్ సో మెనీ లైట్స్ ఓవర్ హియర్. సో ఎవ్రీ లైట్ ఒక స్విచ్ ఉంటుంది, బట్ మనకి ఇక్కడ అలా అవసరం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ వన్ సింగిల్ టచ్. సో వెన్ వీ సే కంప్లీట్లీ రిలాక్స్, సో ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ విల్ టర్న్ ఆన్. సో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ గో ఆఫ్. ఏది రిక్వైర్డ్ అది మాత్రం అంటే మిగతా టర్న్ ఆఫ్. మనం రిలాక్స్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఎంత మనకు లైట్ కావాలి అంత మాత్రమే రిమైన్ అవుతుంది, మిగిలినదన్నీ కూడా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. 4 presets చేసాం రైట్ నౌ. సో వీ కెన్ డూ 100 presets ఆల్సో విత్ ఇన్ దిస్. మనకి ఏ లైట్ ఎంత కావాలి అన్నది కూడా మనం చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ డే బ్రైట్ యాక్చువల్లీ. సో ఫ్రమ్ హియర్ అగైన్ వీ కెన్ గో బై నైట్ లైట్. సో ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఆఫ్. సో ఇట్ విల్ గివ్ యూ ప్లెజెంట్ లుక్ ఇన్ ద నైట్స్. హౌ ఇట్ విల్ బి దేర్ మినిమల్ లైట్ తో మనం యాక్చువల్గా తీసుకొస్తుంది. ఓకే సూపర్. ఒకసారి ఈ షాండ్లియర్ చూడండి ఎంత బాగుందో. గోల్డ్ అండ్ లైట్స్ కాంబినేషన్ వస్తేనే అంతే మెస్మరైజింగ్ గా ఉంటుందో. అండ్ దట్టు దాని కింద ఉన్న డైనింగ్ టేబుల్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగే ఉంది. యాక్చువల్గా మనం దీన్ని కూడా చైనా నుంచి తెప్పించుకున్నాం మనం దీన్ని కూడా. సో దీంట్లో ఏంటంటే క్రిస్టల్స్ అనేటివి, నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ అనేటివి చాలా ఉన్నాయి. సో ఆ క్రిస్టల్స్ వల్ల మనకి గోల్డ్ ఇంపాక్ట్ అనేది యాక్చువల్గా ఎక్కువగా వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లైట్ ఇల్యూమినేషన్ డిఫరెంట్ గా కూడా అవుతుంది. సో వీ కెన్ టేక్ దిస్ ఇన్ టు గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ వెల్. ఇది అండ్ ఇది దిస్ ఇస్ అ క్రాకరీ యూనిట్ యాక్చువల్గా మనం యాక్చువల్గా. సో క్రాకరీ యూనిట్ అనగానే అన్ని డిస్ప్లే అయ్యేలాగా పెడతారు, బట్ ఇది ఇన్విజిబుల్. క్లయింట్ ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే ఎవ్రీథింగ్ వాంటెడ్ టు బి క్లోజ్డ్ బికాస్ కిడ్స్ ఆర్ టూ నాటీ. డ్యూ టు దట్ యాక్చువల్గా మనం అన్ని క్లోజ్ చేసి పెట్టాం యాక్చువల్గా. మనం అది మర్చిపోకూడదు, మన కిడ్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. బట్ యాక్చువల్లీ ఇన్విజిబుల్ గా ఉంటేనే బాగుందేమో అనిపిస్తుంది. సో ఇన్విజిబుల్ గా కాకుండా మనం యాక్చువల్లీ ఏదైతే లోపల లైటింగ్ ఇచ్చామో ఆ లైటింగ్ మొత్తం లోపల ఉన్న క్రాకరీని బయటికి ఎనేబుల్ చేస్తుంది. సో దాట్స్ ద రీజన్ మేజర్ గా మనం ఏంటంటే గ్లాస్ డోర్స్ ఇచ్చినా సరే లోపల ఉన్న క్లియర్ గా మనకు బయటికి విజిబుల్ ఉంటుంది. సో లైట్స్ చేస్తే మనకి విజిబుల్, ఇన్ కేస్ లైట్స్ ఆఫ్ చేస్తే సో వీ హ్యావ్ బోత్ ways actually. We can turn it down, we can turn it on actually. Okay super. And this painting, ఇది జైపూర్ లో ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాము యాక్చువల్గా. ఒక వెకేషన్ లో మేము యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ ని మెట్ అయ్యాము. సో ఆ టైంలో అతను హ్యాండ్ పెయింటింగ్స్ అవి మాకు చాలా చేత్తో వేసారు. ఇదంతా కూడా చేత్తో వేసారా? ఫైన్ లైన్స్ ఉన్నాయి.
దీని ప్రైస్ రివీల్ చేయొచ్చా, ఎంత ఎంత పడి ఉంటుంది అనేది? ప్రైస్ అనేది చాలా తక్కువగానే ఉంది బికాస్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యాక్చువల్ గా మాకు కొద్దిగా బెటర్ ప్రైసింగ్ లో చేశాడు. ఇట్ కాస్టెడ్ అస్ 42,000 42,000 మీకు కాబట్టి. నార్మల్ గా అయితే దీని ప్రైస్ మేబీ మార్కెట్ లో అయితే అరౌండ్ a lakh కెన్ బి సెడ్. నెక్స్ట్ ఇవి 2 bedrooms, 1 bedroom. This is a common washroom, this is the bedroom. ఇది కామన్ వాష్రూమ్, బెడ్రూమ్. ఒక్కసారి బెడ్రూమ్ లోకి. సో దిస్ బెడ్రూమ్ అంతా బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. Yes. అండ్ స్టోన్ ఆల్సో వెనక. యాక్చువల్ గా దీన్ని ఏంటంటే స్టోన్ ఫినిష్ తీసుకురావడం కోసం చేసాం, బట్ దిస్ ఇస్ ద టెక్స్చర్. ఓకే, కానీ స్టోన్ లాగే ఉంది. Yes. ఎందుకని ఈ రూమ్ మొత్తం చూస్ బ్లూ? బేసిక్ గా ప్లెజెంట్ యాక్చువల్లీ ఎక్కువగా ఫీల్ ఇవ్వడం కోసం, అండ్ హీఈస్ గోయింగ్ టు స్టే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్ హౌస్ ఓన్లీ బికాస్ హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో హీ వాంటెడ్ టు హ్యావ్ దట్ ప్లెజెంట్ లుక్ యాక్చువల్ గా. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వైబ్రెన్స్ వీ చూస్ బ్లూ. సో బ్లూ ప్రిఫర్ చేస్తే యూజువల్లీ నిద్ర కూడా త్వరగా పడుతుంది అంటారు కదా. ఎస్, డే టైమ్ లో మనం ఎంత స్పెండ్ చేసినా బెడ్రూమ్ లో బై డిఫాల్ట్ వాట్ వీ నీడ్ ఈస్ యాక్చువల్లీ సఫిషియెంట్ స్లీప్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఈ డ్రేప్స్ ఏదైతేనో ఇవి ఆటోమేటెడా? ఎస్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఒక్కసారి వాయిస్ అసిస్టెన్స్ తో ఎలా వర్క్ అవుతుందో చూపించరా? ఇది యాక్చువల్గా వాయిస్ అసిస్టెంట్ రెగ్యులర్లీ మనకి ఏదైతే అలెక్సా ఉందో త్రూ అలెక్సా వీ కెన్ ఆపరేట్ దిస్. అలెక్సా, కెన్ యూ ఓపెన్ ద బెడ్రూమ్ కర్టన్స్, మాస్టర్ బెడ్రూమ్ ప్లీజ్. మనం ఇంకా బెడ్ మీద నుంచి పొద్దున్న లేవాల్సిన అవసరం లేదనమాట. క్లోజింగ్ కూడా సేమ్ అంతే కదా? సేమ్. జస్ట్ వాయిస్ అసిస్టెంట్ అంటే స్కందాంశి లాంటి దాన్ని అప్రోచ్ అయితే లైఫ్ ఎంత ఈజీగా అయిపోద్దు అనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఒకటి చూడండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు నా పక్కన ఒక డోర్ ఉందని కూడా నాకు అర్థం కాలేదు. ఇది యాక్చువల్లీ వాల్ కాదు, డోర్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళే డోర్. సో దిస్ ఇస్ అ డ్రెస్సింగ్ రూమ్. అండ్ డ్రెస్సింగ్ రూమ్ చూడండి చక్కగా పెట్టారు. సో అండ్ లైట్స్ కూడా మనకి డోర్ ఓపెన్ అవుతూనే లైట్స్ ఆన్ అయిపోతాయి కదా. Yes, it's a sensor based actually ga. So whenever we open the door by default light will turn on. ఓకే. అండ్ స్పేస్ కూడా బాగా యూటిలైజ్ చేశారు చూడండి, పైన కింద అంతా కబోర్డ్స్ పెట్టేశారు. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒక్కసారి ఎందుకు నచ్చిందో మీకు లోపల డీటెయిల్ చూపిస్తారండి. వాల్ చూసారా, ఆ వాల్లోనే అసలు ఎర్త్ స్పేస్ అన్నీ పెట్టేశారు. అండ్ సీలింగ్ నాకు ఎంత నచ్చింది అంటే ఇది చిన్నపిల్లలకే కాదు, అసలు పెద్దవాళ్ళకి కూడా ఎంత ప్లెజెంట్నెస్ ఇది. సో దీంట్లో వచ్చేసి మనం కంప్లీట్ గా నైట్ మోడ్ లో తీసుకున్నాము. సో ఇదేంటంటే ఇట్స్ ఆల్ లైక్ ఆస్ట్రోనాట్ థీమ్ లో మనం కన్సిడర్ చేసాం ఈ పర్టికులర్ రూమ్ డిజైన్ లో. సో దిస్ వీ కెన్ సీ త్రూ ద స్టార్స్, మూన్స్. సో దిస్ కెన్ గో విత్ మల్టిపుల్ కలర్స్ యాజ్ వెల్. సో మనకి ఐదర్ కలర్స్ మారుతాయి. yes. ఒక్కసారి లైట్స్ డిమ్ చేశాక చూడండి ఎఫెక్ట్ ఎలా ఉందో. ఈ పర్టికులర్ రూమ్ లో వచ్చేసి మనము ఇంక్లూడింగ్ డోర్ కర్టన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆస్ట్రోనాట్ థీమ్ లోనే తీసుకున్నాము. ఇఫ్ యు సీ దట్ ఫ్యాబ్రిక్ ఆల్సో ఇస్ కంప్లీట్లీ ఆస్ట్రోనాట్. ద లైట్ వాట్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఆల్సో ఇస్ అన్ ఆస్ట్రోనాట్ లైట్. అండ్ ఈవెన్ దిస్ చైర్ ఆల్సో ఇస్ డిఫరెంట్. బేసికల్లీ ఇది కూడా మనం స్పెషల్ గా తీసుకున్నాం దాన్ని. ఇక్కడ మనకి వాల్ బ్రేక్ చేసో విండో నుంచో ఏసీ పెట్టినట్టు ఎక్కడా కనిపించలేదు. ఏసీస్ ఆర్ ఇన్ ద టాప్. ఎస్, యాక్చువల్గా ఈ ఏసీస్ అన్ని కూడా మనం ఏసీ యాక్చువల్గా ఎక్కడ వాల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మనం యాక్చువల్గా ఏసీస్ అన్ని కూడా సీలింగ్లో తీసుకున్నాము బికాస్ ఆల్ ద వాల్స్ ఆర్ కవర్డ్ విత్ డిజైన్స్. సో ఐ డోంట్ వాంట్ అవర్ డిజైన్స్ గెట్ డిస్టర్బ్డ్ విత్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్. ఇల్లు మొత్తంలో మనకి ఒక ప్లెజెంట్, మనకి 5-star హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఎలా ప్లే అవుతూ ఉంటుందో అలాగా ఇల్లు మొత్తానికి మీరు ఒక స్పీకర్లు పెట్టేశారు ప్రతి రూమ్. ఎస్. సో ఒక ప్లెజెంట్ అంటే ఎక్కడ ఏ దేవుడిది పెట్టుకున్నా చాంటింగ్ పెట్టుకున్నా అన్ని రూమ్స్ లో వినిపించింది. ఎస్, అన్ని వినిపిస్తుంది. దిస్ ఈస్ పర్టికులర్లీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పూజ చేసుకున్నప్పుడు కానీ ఆర్ ఏదైనా ఫెస్టివల్స్ కోసం కానీ ఒక మార్నింగ్ ఒక రొటీన్ అనేది సెట్ చేసి పెట్టాం మనం. ఇది మార్నింగ్ 5 o'clock కి బై డిఫాల్ట్ ఇట్ విల్ గివ్ యూ మనకి ఏదైతే మనకు తెలుగు చాంటింగ్స్ వస్తుందో బై డిఫాల్ట్ టర్న్ ఆన్ అవుతుంది. చూసారా, అంటే ఇలాంటివి మనకు అసలు అవగాహన కూడా ఉండదు. ఇలాంటి ఒకటి మనం కంఫర్టింగ్గా పెట్టుకోవచ్చు అని. సో సరైన ఆర్కిటెక్ట్ని మీరు కలిసినప్పుడు మనకి అవగాహనలో లేని సదుపాయాలు కూడా చెప్తారనమాట. స్కందాంశి ఈజ్ వెల్ నోన్ ఫర్ దట్. ఎవరైనా మీరు కావాలనుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు మీ రిక్వైర్మెంట్స్ చెప్తే టాప్ క్లాస్ ఇంటీరియర్స్ మీకు చేసి చూపిస్తారనమాట స్కందాంశి ఇంటీరియర్స్ వాళ్ళు. బిఫోర్ గోయింగ్ టు ద కిచెన్ ఒకసారి మనం దేవుడి రూమ్ గురించి అయితే పర్టికులర్గా మాట్లాడుకోవాలి. చూడండి
జ్యోతిర్లింగాలు పెట్టేశారు మనకి డోర్ మీద. ఇది ఎవరి ఐడియా అండి, జ్యోతిర్లింగాలు ఇలా పెట్టాలి అని? సో ఈ పర్టికులర్గా విషయంకి వస్తే క్లయింట్ వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ ప్రేయర్స్, మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ వాళ్ళు యాక్చువల్గా చాలా ప్యాషనేట్గా ఉన్నారు. సో దీని గురించి పర్టికులర్గా ఏంటంటే శివ బక్స్, క్లయింట్స్ వచ్చేసి శివ బక్స్, దాని గురించి అని చెప్పేసి ఈ జ్యోతిర్లింగాలు మనకి ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా కస్టమైజ్ చేసాం మనం. సో క్యాల్కో క్రియేషన్స్ అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ద వెండర్ నుంచి మనం దీన్ని పర్టికులర్గా కస్టమైజ్ చేయించాం. అండ్ లోపల కూడా చూడండి శ్రీచక్రం పైన కింద మనకి ప్లెజెంట్గా ఎక్కువ హడావిడి లేకుండా ఒక వామ్ లైటింగ్ తోటి మనకి దేవుడి రూమ్ అనేది ఇచ్చారు. అండ్ డోర్స్ కూడా చూడండి క్లాసీ, అట్ ద సేమ్ టైం మనకి 30 years బ్యాక్ వెళ్తే ఇలాంటి గ్లాస్ డోర్స్ ఉండేవి, మనకు గుర్తున్నాయి. ప్రతి డీటెయిలింగ్, ప్రతి చిన్న ఆబ్జెక్ట్ని మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అన్న హెడ్ఏక్ మనం ఎందుకు తీసుకోవాలి? స్కందాంశి ఇంటీరియర్స్ లాంటి వాళ్ళు మీకు దొరికినప్పుడు మీ లైఫ్, మీ ఎఫర్ట్స్ అన్నీ చాలా ఈజీ చేసేస్తారనమాట. అసలు కిచెన్ ఇంటీరియర్స్ చేయాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ అనమాట. కిచెన్ ఇంటీరియర్స్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సో ఈ పర్టికులర్గా వచ్చేసి క్లయింట్కి కలర్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా కావాలి అని చెప్పేసి మనం యాక్చువల్గా ప్లాన్ చేసాము. ఈ కిచెన్ లో వచ్చేసి మేజర్ గా మనము సీ గ్రీన్ మోడల్ లో తీసుకున్నాము. దట్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ద వాల్ టైల్స్ లైక్ డాడో కానీ. సో ఆల్ ప్లేసెస్ లో వచ్చేలాగా మనం ప్లాన్ చేసాము. ఇక్కడ న్యాచురల్ వెంటిలేషన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే లైట్ ఇంక్రీజ్ అనేది, మనం ఆర్టిఫిషియల్ లైట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇట్స్ సీ గ్రీన్ షేడ్, బ్రీజ్ షేడ్ అంటాం బేసిక్ గా వీటిని. సో ఇది కొద్దిగా డార్కర్ షేడ్ లో ఉంటుంది. సో ఈ డార్కర్ షేడ్ ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువగా బబుల్ ఇంపాక్ట్ అనేది మనం తీసుకున్నాం దీంట్లో. అండ్ దిస్ అక్రిలిక్, యాక్చువల్గా ఈ అక్రిలిక్ ఏదైతే ఉందో కొద్దిగా బబుల్ ఇంపాక్ట్ ఎక్కువగా వస్తుంది మనకు. సో దట్ మనకు ఆ రిఫ్లెక్షన్ అనేది కొద్దిగా డిమ్ చేస్తుంది. బబుల్ రిఫ్లెక్షన్ అంటే సో ఒక లైట్ ని డైరెక్ట్ గా మనకు రిఫ్లెక్ట్ అవ్వకుండా సో మల్టిపుల్ లైట్ గా మనకు చూపిస్తుంది. సో ఈ ఓవెన్ గురించి కొద్దిగా రోజులు మేము కూడా వెయిట్ చేసాము టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ అప్డేట్ ఫ్రమ్ ద కంపెనీ. సో దిస్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్ ఇన్, ఆల్ ద రెసిపీస్ ఆర్ యాక్చువల్లీ ప్రీలోడెడ్. సో వీ జస్ట్ నీడ్ టు సెలెక్ట్ ద రెసిపీస్ అండ్ దెన్ ప్రెస్ ఓకే. సో ఇట్ విల్ డూ దిస్ వర్క్. సో ఇట్స్ అ హ్యాజిల్ ఫ్రీ జాబ్ యాక్చువల్గా. అండ్ ఇది కూడా మనకు హోమ్ ఆటోమేషన్ లో కనెక్ట్ అయింది. ఇఫ్ యూఆర్ ప్రీ సెట్టింగ్ దట్ ఎవ్రీథింగ్ మనం లోపల ఇన్సర్ట్ చేసి పెట్టేస్తే మనం ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇంటికి వచ్చే టైంకి ఫుడ్ రెడీగా ఓవెన్ లో ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసారా, మనకి ఏది కావాలో అక్కడ పేర్లు ఉన్నాయి, జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేస్తే చాలు అది కుక్ అయిపోతుందంట. సో దిస్ కంప్లీట్లీ గ్రాసరీ స్టోర్. సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ గ్రాసరీ స్టోరేజ్ ఇన్ సైడ్ దిస్. చిన్న స్పేస్నే ఎంత స్పేషియస్గా మార్చేదంటే మనం అన్ని సార్ట్ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా. అండ్ ఫ్రిడ్జ్, ఇది మీరు ఎక్కడ సెలెక్ట్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఫ్రీజర్ అనేది ప్రతి ఫ్రిడ్జ్ కి కామన్ గా వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనం మల్టిపుల్ వేస్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఎ ఫ్రిడ్జ్, యాజ్ ఎ ఫ్రీజర్. సో వీ హ్యావ్, సో ఇఫ్ we have more food, even this also can be used as a freezer. We can convert this into both ways. సో లివింగ్ స్పేస్ లో ఒక వాల్ లాగా ఉండిపోయింది ఇది, కానీ ఇది యాక్చువల్లీ ఒక బెడ్రూమ్ డోర్. అసలు తెలియట్లేదు ఇక్కడ అసలు ఒక బెడ్రూమ్ డోర్ ఉన్నట్టు అలా కలిసిపోయింది అనమాట. ఒక్కసారి థర్డ్ బెడ్రూమ్, 2 bedrooms చూసాం, ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడంతా మళ్ళీ maroon shades లో తీసుకున్నాము. సో హియర్ ద క్లయింట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ రూమ్. సో వాళ్ళకి కొద్దిగా డార్కర్ షేడ్స్ గురించి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చాం. అండ్ ఆ డ్రైప్స్ కూడా ఆటోమేటెడ్, ఫుల్లీ ఆటోమేటెడ్ హౌస్ మొత్తం. ఇప్పుడు మనం ఏది లేచి చేయాల్సిన పని లేదనమాట. మనం ఒక వాయిస్ కమాండ్ ఇస్తే అవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, అలాగే క్లోజ్ చేసుకుంటారు అనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, సో వీ గెట్ సన్ రైజ్ ఫ్రమ్ దిస్ వే బికాస్ ఇట్స్ ఈస్ట్ ఫేసింగ్ నౌ. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ 6 o'clock కి మనం ప్రీసెట్ చేసి పెట్టుకున్నాము. సో వన్స్ ఇట్ ఈస్ 6 o'clock ఆటోమేటిక్ గా డ్రేప్స్ ఓపెన్ అవుతుంది. ఆ డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారండి అవి? బ్రాండ్ యాక్చువల్గా డీ డెకోర్ అని చెప్పేసి పర్టికులర్ గా మనం అక్కడ నుంచి తెప్పించుకున్నాం ఇది. సో మనకి బెడ్రూమ్ అన్న వెంటనే మళ్ళీ గుర్తొచ్చేది ఏంటంటే స్టోరేజ్. ఏది ఎక్కడ కనిపించకూడదు, బట్ మనకి ఎక్కువ స్పేస్ కావాలి, అన్ని లోపల పట్టాయి అనుకుంటారు కదా, దానికి కూడా ఆటోమేషన్ ఉంది. మ్యాట్రెస్ చాలా హెవీగా ఉంటుంది, ప్రతి పర్సన్ దీన్ని పిక్ చేయాలి అన్నది హైలీ ఇంపాసిబుల్ నౌడేస్. ఇప్పుడు ఇంత పెద్ద మ్యాట్రెస్ పెట్టిన తర్వాత అది బరువు కోసం తీయడం కష్టం అవుతుందని చెప్పేసి చాలా మంది యూటిలైజ్ చేయడం స్టాప్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ విషయంలో మేమేం చేసామంటే ఇక్కడ దీన్ని కూడా హోమ్ ఆటోమేషన్ లో తీసుకున్నాము. ఇట్ విల్ ఆపరేటెడ్ త్రూ రిమోట్స్ ఆర్ స్విచెస్. చూడండి, నార్మల్ కి ఎంత కష్టపడతాం కదా, ఎవరో ఒకరు హెల్ప్ లేని మనం ఇదంతా లేపి లోపల ఏమన్నా మనం పెట్టున్న బెడ్షీట్స్ తీయాలన్నా, ఇంకేదైనా కంఫర్టర్స్ తీయాలన్నా ఇప్పుడు ఇది చూడండి ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ఫుల్ స్టోరేజ్ ని మనం యాక్సెస్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈజీ అసలు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇది లేపలేక కష్టపడుతున్న వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అసలు.
సో ఈవెన్ బాత్రూమ్స్ కూడా ఆటోమేటెడ్ అండి. అంటే మనకి ఎలా అంటే సెన్సార్ లైట్స్ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, మిర్రర్కి సెన్సార్ లైట్స్. అలా కాకుండా మన గీజర్ని కూడా ప్రతిసారి మనం వెళ్ళే ముందు ఒక 10 minutes ముందు ఆన్ చేసుకోవాలి, అది కూడా అవసరం లేదనమాట. మన రొటీన్ని బట్టి మన డైలీ ఏ టైంలో నుంచి యాక్టివ్గా ఉండి స్నానాలు ఇవన్నీ చేస్తూ ఉంటామో దాన్ని బట్టి మనం టైం సెట్ చేసుకుంటే గీజర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇంకొకటి నాకు మేజర్గా నచ్చింది ఈ మొత్తం ఫ్లాట్లో ఏంటి అంటే బాల్కనీస్ని ఇంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చా, ఇంత బాగా కన్వర్ట్ చేయొచ్చా, ఇంత ఆటోమేషన్ ఉన్నా నాకు బాల్కనీకి వెళ్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఈ బాల్కనీ డ్రేప్స్ కూడా ఆటోమేటెడ్. ఒకసారి అది ఓపెన్ చేసి మనం బాల్కనీకి వెళ్దాం. అలెక్సా, ఓపెన్ ద బాల్కనీ డోర్ డ్రేప్స్. అబ్బా, ఒకసారి వెనక్కి చూడండి, ఎంత బాగా ఎంత క్లాసీగా ఉంది అసలు. యా, ఇట్స్ ఎ హ్యూజ్ బాల్కనీ అండ్ వీ కెన్ సీ యాక్చువల్గా ఈ డే టైంలో కనిపించదు, నైట్ టైం చూస్తే మనకి ఇక్కడ నుంచి చార్మినార్ విజిబుల్ వస్తుంది. సో ఇది మనం బోత్ వేలు యూటిలైజ్ చేసుకోవడం స్వింగ్ యాక్చువల్గా ఐదర్ అటు పక్కన కూర్చొని డిస్కస్ చేసుకున్న వాళ్ళకు, లేదు అంటే ఇటు పక్కన చేసుకోవడం కోసం మనం దీన్ని క్లిప్ చేసుకొని యాక్చువల్గా రెండు సైడ్లు కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారా? ఇది కూడా మనం జూలా అని చెప్పేసి ఒక పర్సన్ నుంచి ఫ్యాబ్రికేట్ చేయించాం. అండ్ ఆ స్పేస్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. వెనక బుద్ధుడు బొమ్మ పెట్టి, ఈ ఎడ్జ్ లో చూడండి బుద్ధుడు బొమ్మ పెట్టి, అండ్ సీటింగ్ స్పేస్, ఇక ఈవెన్ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, అంత బాగుంది. ఇది యాక్చువల్గా కంప్లీట్ గా ఫర్ రిలాక్స్ పర్పస్ యాక్చువల్గా మనం దీన్ని ఇది పెట్టుకున్నాము. సో ప్లెజెంట్ గా ఉండడం కోసం ఐదర్ ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్ సన్ లైట్ కోసం కానీ ఆల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో వినయ్ గారు ఉన్నారు, వినయ్ గారిదే ఈ హౌస్ అనమాట. వినయ్ గారు వాళ్ళ వైఫ్, మీ పేరండి? వర్షిణి గారు, వినయ్ గారు ఉన్నారు, వివి. సో అందుకే విక్టరీ ఏమో మీకు. అండ్ ఈ హౌస్ కూడా ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారు. అంటే మనకి దాని పట్ల అంత ఆసక్తి ఉంటేనే కానీ మనం అంత డీటెయిలింగ్ ఇచ్చి చేయించుకోము. మీ టేస్ట్ అంతా బాగా ఈ హౌస్లో తెలిసి మేము మొత్తం ఈచ్ నూక్ అండ్ కార్నర్ తిరిగి చూసామన్నమాట. ఒక్కసారి హౌ డిడ్ యూ ఫీల్? మీరు అనుకున్నదే వచ్చిందా స్కందాంశి వాళ్ళు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్, ఆర్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్? ఎగ్జాక్ట్లీ 100%. నేను ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నానో నా డ్రీమ్ హోమ్ ఎలా ఉండాలి. Even though this is a flat, we made this as a luxury villa come flat, so that daily living అనేది ఒక లగ్జరియస్గా వే ఉండాలి. I built this everything for my parents. Oh, super. So this was my dream, to give them a small complimentary gift for my mom and dad. Ravi sir, Aparna madam, Saiti garu, Ashok, Aslam, all complete Skandanshi team, interior team ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్గా చేశారు. సేల్స్ టీమ్, ఎగ్జిక్యూషన్ టీమ్ ఎక్సలెంట్ అండి. నేను అనుకున్న బడ్జెట్లో నా ఎక్స్పెక్టేషన్స్, నా డ్రీమ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి స్కందాంశి టీమ్ వాజ్ ది పర్ఫెక్ట్ చాయిస్. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ ఎక్సీడెడ్ వాట్ దే హావ్ కమిటెడ్ ఆన్ ద day 1. సూపర్. టైమ్ ఎగ్జాక్ట్లీ టుడే ఈస్ ది 100th day we have started. And we finished this project in 100 days. చూసారు కదండి, కస్టమర్ కూడా ఎంత సాటిస్ఫై అయ్యారో. వారే అన్నారు అనమాట, నా హోమ్ టూర్ చేయండి మీకు తెలుస్తుంది స్కందాంశి వర్క్ అనేది ఎలా ఉంటుంది, స్కందాంశి ఇంటీరియర్స్ వర్క్ అనేది. అండ్ హ్యాపీ కపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. బ్యూటిఫుల్ హౌస్ మా పేరెంట్స్కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ హౌస్. ఇంత ఇంటీరియర్స్ తోటి, ఇంత వెంటిలేషన్, ఇలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారని చెప్తున్నాను. సో హ్యాపీ కస్టమర్స్ ఆఫ్ స్కందాంశి ఇంటీరియర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలౌవింగ్ us and showing your dream house. Thank you andi. Exactly, displaying our house to lakhs of people, crores of people of Telangana and Andhra Pradesh who want to build their dream house. Skandanshi is the best of opportunity you have. అసలు ఇంత క్వాలిటీ అండ్ ఇంత పర్ఫెక్ట్గా చేయడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళ స్కందాంశి ఎజెండా ఏంటి? దే ఆర్ ఇంటూ డిఫరెంట్ వర్టికల్స్. బ్యూటీలో ఉన్నారు, ఫుడ్లో ఉన్నారు, ఇన్ఫ్రాలో ఉన్నారు, ఇప్పుడు ఈ ఇంటీరియర్స్. ఒక్కసారి వన్ ఆఫ్ ది డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. స్కందాంశి అంటే క్వాలిటీ అన్నట్లు అయిపోయింది అనమాట. యు ఆర్ గెటింగ్ ఇట్ ద డిఫరెంట్ వర్టికల్స్. సో ఇంకా ముందు దేంట్లోకి రాబోతారో వి రియల్లీ హోప్ టు సీ, ఎందుకంటే మీరు ఇస్తున్న క్వాలిటీకి. స్కందాంశి ఇంటీరియర్స్ వచ్చేసి 3 స్టేట్స్లో ఉందండి ఆపరేషన్స్ ప్రజెంట్గా. కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ 5 లొకేషన్స్లో ఈసీస్తో ఉందండి. 1 ఈజ్ ఇన్ హైదరాబాద్, కర్నూల్, అనంతపూర్, బళ్ళారి అండ్ బెంగళూరు. సూపర్. యా,
తమిళనాడు అండ్ ఈవెన్ కేరళలో కూడా వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్. వావ్, యా సూపర్ అండి, అమేజింగ్. అంటే తెలుగు వాళ్ళు పక్క స్టేట్స్లోకి వెళ్ళి ఇలాంటి క్వాలిటీ ఇస్తున్నప్పుడు అక్కడ కూడా సక్సెస్ అయితే అదే తెలుగు వాళ్ళందరికీ ప్రైడ్ అనమాట. దట్స్ అమేజింగ్. ఆల్మోస్ట్ చెప్పాలంటే 300 to 350 ప్లస్ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మాకు. అండ్ కమింగ్ టు ద వాల్స్, అవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మీరు అసలు ఇలాంటి ఒక పాసిబిలిటీ ఉంటుందా, అసలు ఇలాంటిది నాకు ఫ్యూచర్లో ఇలాంటి అవసరం వస్తుందని మీరే ముందుగా గ్రహించి అలాంటిది ముందుగానే ప్రొవైడ్ చేయడం. ఎండ్ టు ఎండ్ కస్టమైజేషన్ అండి. ఎస్పెషల్లీ వినయ్ గారు లాంటి కస్టమర్స్ మాకు దొరకడం మాకు కూడా హ్యాపీ. ఎందుకంటే హీస్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఇంటీరియర్స్ అనమాట. సో హిస్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ మా టీం చాలా ఛాలెంజింగ్గా తీసుకొని 100% ఫుల్ఫిల్ చేసిందని అనుకుంటున్నాను నేనైతే. ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా సాటిస్ఫైగా ఉన్నారని అనుకుంటున్నాను. పిన్ టు పిన్ ఆయన చెప్పిన డీటెయిల్స్ అన్ని ఎక్కువే చేశారు కానీ తక్కువ మాత్రం ఎక్కడ చేయలేదు. అండ్ 100% సాటిస్ఫైడ్ అని చెప్పారు వినయ్ గారు కూడా. దట్స్ గ్రేట్ అండ్ గ్రేట్ గోయింగ్. మీ 400 కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ షూర్ విత్ ఇన్ నో టైమ్ మీకు డబల్ అయిపోతారు ఈ కస్టమర్స్, ద వే యూఆర్ స్ప్రెడింగ్ ఓవర్ ద స్టేట్స్ అనేది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రమేష్ గారి ఫ్యామిలీ, చూడండి ఎంత హ్యాపీ ఫేసెస్, అంత హ్యాపీ కస్టమర్స్ అనమాట. వాళ్ళు 100% సాటిస్ఫైడ్ విత్ ద డిజైన్. ఏరి కోరి వాళ్ళ పేరెంట్స్ కోసం కట్టించుకున్న డ్రీమ్ హౌస్ అనమాట. వినయ్ గారి పేరెంట్స్, వినయ్ గారి సిస్టర్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలు. సో ఇది ఒక హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ కస్టమర్స్ ఫ్రమ్ స్కందాంశి ఇంటీరియర్స్. సో డిజైన్ టీమ్ ఉన్నారండి వాళ్ళు మనతో. వారిని అడిగి అసలు హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం కదా, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం అనేది అని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? హాయ్, ఐమ్ అపర్ణ. అపర్ణ, దిస్ ఇస్ అవర్ టీమ్ యాక్చువల్లీ. ఒక్కసారి ఈ ఎంత ఛాలెంజింగ్ ఇది అన్నది, హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ ఫర్ యూ అన్నది, లేదా ఈజీయా మీ మాటల్లో ఒక్కసారి? నాట్ ఎట్ ఆల్ ఈజీ, బికాస్ మీరు ఏదైతే డిజైన్స్ చూస్తున్నారో ఇట్ ఈస్ యూనిక్ యాక్చువల్లీ. ఏ స్పేస్ చూసినా ఒకదానికొకటి సంబంధం ఉండదు యాక్చువల్లీ. ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక కలర్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్లో ఒక కలర్ ఉంది. సో సార్ ఈజ్ లైక్ ఒక కంటిన్యూటీ అనేది వద్దు, ఏ రూమ్కి వెళ్ళినా యూనిక్గా ఉండాలని చెప్పి ఫస్ట్ నుంచి అన్నారు. సో ఆ విధంగానే డిజైన్ చేసాం. ఓవరాల్ టోన్ మాత్రం ఒకటే. ఎస్ ఎస్, అది ఛాలెంజింగ్ అచీవ్ చేయాలి. యాక్చువల్లీ వినీర్ అండ్ ఏదైతే మనం స్టోన్ ఫినిషెస్ యూస్ చేసామో అది మేజర్ పార్ట్ ఆఫ్ ది హోల్ హౌస్ మాట. అండ్ దట్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పైన ఉన్న వినీర్ కానీ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ స్టోన్స్ కి తగ్గట్టు మనకి సోఫా ఫర్నిచర్ కానీ అండ్ దట్ తగ్గట్టు ఆ ఫ్రేమింగ్ కానీ ఇలాంటివి అన్ని మ్యాచ్ అయ్యేలాగా ఒక ఫ్లోలో ఉండాలి. కాబట్టి గ్రీన్ టోన్స్ అనేది మీరు ఎక్కువ చూస్తారు ఈ హౌస్. ఎగ్జాక్ట్లీ. సో ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్ కి మేజర్ అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఇది ఇలాంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది అనమాట. గ్రేట్ జాబ్ అండి, గ్రేట్ జాబ్. మీ అందరు కూడా ఎంత సపోర్టివ్ గా మీరు అందరు చేయకపోతే ఇలాంటి అవుట్కమ్ అనేది టీమ్ ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ అవర్ స్కందాంశి ఇంటీరియర్స్ టీమ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్రొక్యూర్మెంట్ టీమ్, సేల్ టీమ్ ఉంది, అండ్ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, కార్పెంటర్ ఉన్నారు, ఎగ్జిక్యూషన్ టీమ్ ఉంది. టీమ్ ఇంటీరియర్స్.